రెండవ మాధవర్మ కాలంలో బౌద్ధ మత కేంద్రాలన్నీ కూడా అడుగంటిపోయే జీర్ణోద్ధారణ కార్యక్రమంలో ఉన్నాయని చెప్పి కరెక్ట్ వర్డ్ వాళ్ళు వాడారు, ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఇది ఈయన హిందూ మతానికి చేసినటువంటి సేవలు. నెక్స్ట్ విషయం ఏంటంటే, ఈయన న్యాయ విషయంలో నేను ఫస్ట్లోనే చెప్పాను, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఇతడు అండగా ఉండి న్యాయ విషయంలో సలహాలు ఇచ్చాడు. ఆ సలహాలు ఇవ్వటం వల్ల ఇతనికి జనాశ్రయ అనేటటువంటి బిరుదు వచ్చిందన్న విషయం కూడా నేను ప్రత్యేకంగా చెప్పాను. మరి అంతా బాగానే ఉంది. ఈయన చేసిన యుద్ధాలలో ప్రసిద్ధి చెందినటువంటి యుద్ధాలు ఏమైనా ఉన్నాయంటే, ఒక విషయం ఏందో తెలుసా, సేమ్ ఈయన కాలంలో కూడా శాలంకాయనులు, నెక్స్ట్ ఎవరయ్యా అంటే ఆనంద గోత్రజులు. ఇందాక సేమ్ ఇదే విషయం చెప్పిన మనం, ఆనంద గోత్రజులు. వీళ్ళిద్దరూ మళ్ళీ డెవలప్ అయ్యి ఈ రెండవ మాధవర్మ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఈయన రాజధాని ఇంద్రపాల నగరం నుంచి దెందులూరు అనే నగరానికి మార్చాడు. దెందులూరు అనే రాజ్యానికి మార్చాడు. ఈయన కొడుకుని, ఆయన పెద్ద కొడుకు పేరు అంటే మొదటి భార్యకి, ఈయనకి ఇద్దరు భార్యలు ఇప్పుడు చెప్తాను. మొదటి భార్య కొడుకు, పెద్ద కొడుకు అయినటువంటి ఎవరంటే దేవవర్మ అనే వాడిని ఎక్కడ నియమించిందంటే, పల్లవులు అనేవాళ్ళు మహబూబ్ నగర్ ఏరియా నుంచి ఏమన్నా దండయాత్ర చేయొచ్చు అని చెప్పి తన కొడుకైనటువంటి దేవవర్మని ఎక్కడంటే ఆమ్రాబాద్కి, మహబూబ్ నగర్ జిల్లాలో ఆమ్రాబాద్ అనే ప్రాంతానికి ప్రతినిధిగా నియమించాడు. అంటే శత్రువులను ఎదుర్కోవటానికి యువరాజుకి బాధ్యతలు అప్పచెప్పాడు, అంటే కార్యదక్షుడిగా అతడు ఎదగాలని. ఇంకోటి ఏంటంటే, శాలంకాయలు ఆనంద గోత్రాజులు అప్పుడు ఈయనకి పక్కల్లో బల్లెంలా తయారయ్యారు, తీరాంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని. ఆ సమయంలో ఈయన ఏం చేసిందో తెలుసా, మళ్ళీ తన లౌక్యం, ఇందాక గోవిందవర్మ ఎలా అయితే టెక్నిక్ ఉపయోగించాడో, శత్రువులను ఎదుర్కోవటానికి ఎలా ప్రయత్నం చేశాడో, ఈయన ఇందాక గోవిందవర్మ ఈశాన్యపురం రాజు అయినటువంటి పృథ్వీశ్వరుని బిడ్డని వివాహం చేసుకుంటే ఈయనేం చేసిండో తెలుసా, వాకాటకులు, గతంలో కూడా మనకు వచ్చింది వాకాటకులు, గోవిందవర్మ మాధవర్మ చేసుకుండు, మొదటి మాధవర్మ. ఏనేం చేసిండో తెలుసా, రెండవ మాధవర్మ మళ్ళీ వాకాటకుల అమ్మాయిని దేవిని వివాహం చేసుకుండు. వాకాటకుల అమ్మాయిని వివాహం చేసుకునేటప్పుడు వాకాటకులు ఇంకొక ఐడియా ఇచ్చారు. ఏంటంటే, నువ్వు మా అమ్మాయిని వివాహం చేసుకుంటే, అంటే రెండో పెళ్లి చేసుకుండు, నువ్వు మా అమ్మాయిని వివాహం చేసుకుంటే నీ శత్రువులైనటువంటి వాళ్ళని ఓడించటానికి మేము సపోర్ట్ ఇస్తాము. అయ్యా రెండో మాధవర్మ, మా వాకాటకుల అమ్మాయి అయిన దేవిని నువ్వు రెండో వివాహం చేసుకుంటే నీ శత్రువులైన వాళ్ళని ఓడించటానికి నేను పూర్తి సహకారం ఇస్తాము. ఓకే, అయితే ఒక కండిషన్ ఏంటంటే, ఇంకో విషయం ఏం చెప్తున్నావంటే, మా అమ్మాయిని నువ్వు వివాహం చేసుకుంటున్నావు కాబట్టి మా అమ్మాయికి పుట్టే కొడుకుకే నువ్వు నీ తర్వాత సింహాసనం అప్పచెప్పాలి. అర్థమైనా? మా అమ్మాయికి పుట్టే, ఆల్రెడీ నీకు పెద్ద కొడుకు ఉన్నాడు, వాడిని పెట్టొద్దు, మా అమ్మాయికి నీకు పుట్టే కొడుకుకే సింహాసనం అప్పచెప్పాలి. అలా అప్పచెప్తే నీకు ఇచ్చే ఆఫర్ ఏందో తెలుసా, మా రాజ్యాన్ని కూడా నీ రాజ్యంలో కలుపుతాము, మా వాకాటక రాజ్య భాగాలని కూడా ఏ రాజ్యంలో కలుపుతాము, వాకాటక రాజ్యాన్ని కూడా విష్ణుకుండిన రాజ్యంలో కలుపుతాము అని చెప్పి మాట ఇచ్చారు. అర్థమైందండి? ఇప్పుడు కండిషన్ ఏంది, వీళ్ళిద్దరిని ఎదుర్కోవటానికి ఈయన వాకాటకుల అమ్మాయిని వివాహం చేసుకునేటప్పుడు వాళ్ళు ఏమంటారు, మా అమ్మాయిని నువ్వు వివాహం చేసుకుంటే మా అమ్మాయికి నీకు మా అమ్మాయికి పుట్టేవాడిని చక్రవర్తిని చేయాలి నీ తర్వాత. ఒకటి. రెండో విషయం ఏంటంటే, నువ్వు అలా చేస్తే మా వాకాటకుల రాజ్యాన్ని నీ రాజ్యంలో, విష్ణుకుండిన రాజ్యంలో కలుపుతాం అన్నారు. అప్పుడు అన్నట్టుగానే అతడు ఈ దేవిని వివాహం చేసుకున్నాడు. ఆ దేవి వాళ్ళ నాన్న ఇచ్చిన సహకారంతో ఈ రెండు రాజ్యాలని మళ్ళీ సేమ్ పరిస్థితి, ఎక్కడ గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతంలో ఓడించాడు. వీళ్ళిద్దరికి మళ్ళీ జీవితంలో అడ్రస్ లేకుండా సైలెంట్ అయిపోయారు. అది ప్రత్యేకం. నెక్స్ట్ విషయం ఏంటంటే, ప్రాచీన పల్లవులు, ఈయనకి బద్ధ శత్రువులు ప్రాచీన పల్లవులు అని చెప్పిన కదా, ప్రాచీన పల్లవులని కూడా పెద్ద కొడుకు సహకారంతో ఓడించి వాళ్ళ బాధ కూడా లేకుండా రాజ్యాన్ని కాపాడుకున్నాడు. ఈ విధంగా రెండవ మాధవర్మ రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే, ఇతని పరిపాలనలో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటంటే, రాజ్యాన్ని యుద్ధాలు చేసి రాజ్యాన్ని ఆక్రమించడం, ఎక్కడ పెడితే అక్కడ యుద్ధాలు చేసిందన్నాం, తన విజయానికి చిహ్నంగా శివలింగాలను ప్రతిష్ఠించిందని చెప్పినాం. దాంతోపాటు ఈయన మతం విషయంలో కూడా హిందూ మతానికి స్థానం ఇచ్చిందని చెప్పినాం. వీటన్నిటితో పాటు మరి వర్తక వ్యాపారాలు,
వర్తక వ్యాపారాల విషయంలో కూడా ఇతడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరిచాడు. వర్తక వ్యాపారాల్లో కూడా ఇతడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరిచాడు. ఆ శ్రద్ధ ఏంటంటే ఇతని కాలంలో సముద్ర వ్యాపారానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఒక చిన్న విషయం ఏంటంటే మనం సముద్ర వ్యాపారం అంటే నౌకా వ్యాపారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఆంధ్ర శాతవాహనుల కాలంలో నౌకా వ్యాపారం అద్భుతంగా జరిగింది. ముఖ్యంగా ప్రత్యేకంగా యజ్ఞం ఎవరంటే రెండవ పులోమావి కానీ యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో నౌకా వ్యాపారం బాగా డెవలప్ జరిగింది. తర్వాత ఆంధ్ర శాతవాహన రాజ్యం తర్వాత రోము దేశం వాళ్ళు కొద్దిగా ఆలోచించారు. ఏంటంటే ఆంధ్ర శాతవాహనుల కాలంలో రోమ్ దేశం నుంచి మన దేశానికి బంగారం బాగా వచ్చేది. అప్పుడు రోమ్ దేశం వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఇండియా నుంచి ముఖ్యంగా ఆంధ్ర శాతవాహనుల దగ్గర నుంచి ఎక్కువ వస్తువులని మన వాళ్ళు దిగుమతి చేసుకుంటారు. ఆ దిగుమతి కోసం వస్తు మార్పిడి పద్ధతి, మన వస్తువులు ఆంధ్రదేశ వస్తువులు అడిగేసిపోతారు, రోమ్ దేశ బంగారం మనకిస్తారు. దీనివల్ల దాదాపు 500 కోట్ల బంగారం మన భారతదేశానికి వచ్చింది. వస్తే తర్వాత కాలంలో రోమ్ దేశం వాళ్ళు ఆలోచించారు, ఇలా బంగారం అంతా రోమ్ దేశం భారతదేశం పోతే మన పరిస్థితి ఏం కావాలి, అన్నీ మనం వాళ్ళ వస్తువుల మీద ఆధారపడితే మనం స్వయం సమృద్ధిని సాధించేది అన్నాడు అని ఆలోచించి చిన్నగా ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత భారతదేశంలో వ్యాపార విషయం లేదా చిన్న చూపు చూశారు రోమ్ దేశం వాళ్ళు. ఇప్పుడు రోమ్ దేశం వాళ్ళు చిన్న చూపు చూడటం వల్ల భారతదేశానికి వనగడిన ప్రయోజనమా నష్టం అంటే నష్టం జరుగుతుంది. ముఖ్యంగా మన ఆంధ్రదేశానికి నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మన వస్తువులు ఎక్కువ కొనుక్కుంటున్నప్పుడు మనకు ఆదాయం వస్తుండేది, వాళ్ళు వాళ్ళ వస్తువులతోనే సరిపుచ్చుకుంటుంటే మనకు వచ్చే ఆదాయం పోవట్లే. అది శాతవాహనుల తర్వాత జరుగుతుంది. ముఖ్యంగా ఇక్ష్వాకుల కాలంలో అలాగే జరుగుతుంది. మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఈయన పరిపాలనా కాలంలో కూడా విష్ణుకుండిల పరిపాలనా కాలంలో కూడా ఇలాగే జరుగుతుంది. అప్పుడు ఈయన ఆలోచించాడు, మళ్ళీ తిరిగి వ్యాపారాన్ని విస్తరింపజేయాలి. ఎందుకంటే విదేశీ వ్యాపారం ద్వారా అద్భుతమైన ఆదాయం వస్తుంటుంది ఒకటి. రెండో విషయం ఏంటంటే మన ప్రజలకు ఏవైతే లేవో ప్రతి దేశం ప్రతి వస్తువులకి స్వయం సమృద్ధి ఉండదు కండి. అన్ని వస్తువులు అన్ని దేశాలు దొరకవు కదా, కొన్ని వస్తువులు దొరుకుతాయి, కొన్ని వస్తువులు దొరకవు. అయితే మన భారతదేశంలో ఇప్పుడు మన ఆంధ్రదేశంలో దొరకని వస్తువులని అక్కడ నుంచి తెచ్చుకుంటే ప్రజలకి కొద్దిగా ఇంకా సౌకర్యవంతమైనటువంటి విధానాన్ని కల్పించవచ్చు, ప్రజలకి ఇంకా కొత్త వస్తువులను కూడా పరిచయం చేయొచ్చు, వాళ్ళ అభివృద్ధి బాటలు పెరగొచ్చు అని చెప్పి రోమ్ దేశం కాకపోతే ఇంకో దేశం సుమిత్ర, జావా, కాంబోడియా లాంటి ఆగ్నేషియా దేశాలకి వ్యాపార విస్తరణ కోసం ఈయన గట్టి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్న భాగంలో నేను ఏం చేసిందో తెలుసా, బంగారు నాణ్యాలని ఏర్పాటు చేసిన చక్రవర్తి ఇతడే. విష్ణుకుండిన చక్రవర్తుల్లో బంగారు నాణ్యాన్ని ప్రదర్శించి చేసి ఏం చేసిందో తెలుసా, నౌకాముద్ర ఓడ తెరచాపతో నౌకాముద్ర ఉన్నటువంటి నాణ్యాన్ని ముద్రించాడు. ఇందులో ఒక చిన్న విషయం మీకు గుర్తుకు వస్తుంది తప్పనిసరిగా. ఆంధ్రదేశ చరిత్ర మీద పూర్వ చరిత్ర మీద మీకు ఐడియా ఉంటే ఎమ్మటే గుర్తుకు వస్తుంది. సార్, నౌకాముద్ర ఉన్నటువంటి నాణ్యాన్ని ముద్రించింది, ఓడ తెరచాపలు ఉన్న నాణ్యాన్ని ముద్రించింది శాతవాహన చక్రవర్తులు కదా. ఎవరు? రెండో పులోమావి ముద్రించాడు, లేకపోతే యజ్ఞశ్రీ శాతకర్ణి ముద్రించాడని చాలామంది పిల్లవాళ్ళు శాతవాహన చక్రవర్తులు ఒకే చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి ప్రత్యేకంగా నాణ్యాన్ని ఓడ తెరచాప ఉన్న నాణ్యాన్ని ముద్రించారని చెప్తారంటారు. కాదు, యజ్ఞశ్రీ శాతకర్ణితో పాటు రెండో పులోమావి కూడా రెండో తెరచాప ఉన్నటువంటి నాణ్యాన్ని ముద్రించాడు వాళ్ళు. అయితే శాతవాహన చక్రవర్తుల్లో ఇది ఓడ తెరచాప ఉన్న నాణ్యాన్ని ముద్రించిందంటేనేమో వాళ్ళ పేర్లు పెట్టండి, రెండో పులోమావి, నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ణి పెట్టండి. కానీ విష్ణుకుండిన చక్రవర్తులలో తెరచాప నాణ్యాన్ని ముద్రించిన చక్రవర్తి ఎవరంటే మనోడు రెండవ మాధవర్మ. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, ఆంధ్రదేశంలో మొత్తం 3 చక్రవర్తులు ఓడ తెరచాప నాణ్యాలు ముద్రించారు. ఒకడు విష్ణుకుండిన చక్రవర్తి, 2 శాతవాహన చక్రవర్తులు. శాతవాహన చక్రవర్తుల్లో రెండో పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి. విష్ణుకుండిన చక్రవర్తుల్లో రెండవ మాధవర్మ. దీనికి నిలువెత్తు ఈయన నౌకా ముద్రతో నాణ్యాన్ని ముద్రించారంటానికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే ఇందాకనే మనం చెప్పినాం, త్రిసముద్రాధిపతి అనేటటువంటి బిరుదు ఈయనకు ఉందంటే, 3 సముద్రాలు అంటే భారతదేశం చుట్టుపక్కల బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, మూడింటి మీద బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం మీద ఈయన ఆధిపత్యం చేశాడు, నౌకాబలాన్ని విస్తరింపజేశాడు. కాబట్టి 3 సముద్రాధిపతి అనే బిరుదు వచ్చింది. నౌకాముద్ర విషయమే కాదు, రాజ్యాలను ఆక్రమించుకోవడానికి 3 వైపులో వెళ్ళాడు కాబట్టి అలా కూడా ఈయనకి 3 సముద్రాధిపతి అనే బిరుదు రావచ్చు. ఇలా భిన్న స్వరాలు కూడా వినిపించవచ్చు. ఏదేమైనా కూడా
విష్ణుకుండిన రాజ్యవంశానికి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించేటటువంటి విధంగా ఇతను పరిపాలన చేశాడు. అంతేకాదు ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈయనకి సంబంధించిన విషయము, ఈయన కాలంలో ఈ ఉండవల్లిలో అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించటమే కాదు, అమరావతి అది హిందూ మత కేంద్రం అని చెప్పటానికి నిదర్శనంగా అమరావతి స్తూపం దగ్గర మీద పూర్ణకుంభం, అమరావతి స్తూపం మీద పూర్ణకుంభాన్ని ఏర్పాటు చేసిన చక్రవర్తి కూడా ఇతడే. అందుకనే చూడండి, మన ఆంధ్రప్రదేశ్ అధికార చిహ్నంగా పూర్ణకుంభం పెట్టారు. అర్థమైందా? అంటే ఆ పూర్ణకుంభాన్ని ఏర్పాటు చేయించిన చక్రవర్తిగా కూడా రెండవ మాధవవర్మని చెప్తారు. ఇది రెండవ మాధవవర్మకు సంబంధించినటువంటి చరిత్ర. మరి తర్వాత వేరే చక్రవర్తి గురించి అధ్యయనం చేద్దాం. విష్ణుకుండిన చక్రవర్తులలో రెండవ మాధవవర్మ అనేటటువంటి చక్రవర్తి తర్వాత నెక్స్ట్ రూలర్స్ ఎవరనేటటువంటి విషయాన్ని గురించి అధ్యయనం చేద్దాం. ఈ వంశాన్ని అంటే విష్ణుకుండిన చక్రవర్తుల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ విష్ణుకుండిన చక్రవర్తులలో మనం గతంలో రెండవ మాధవవర్మ గురించి చెప్పుకున్నాం. మాధవవర్మ ఈయన ఈ వంశంలో గొప్ప చక్రవర్తి అని చెప్పినాం. ఈయన తర్వాత ఎవరు చక్రవర్తి కావాలి అనే విషయం మీద వివాదం ఏర్పడింది. ఎందుకు వివాదం ఏర్పడిందంటే, గత పార్ట్లో మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే, రెండవ మాధవవర్మ అడ్మినిస్ట్రేషన్ గురించి, అతడు చేసినటువంటి యుద్ధాల గురించి మనం చెప్పుకునేటప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాను. ఏంటంటే, రెండవ మాధవవర్మకి 2 పెళ్ళిళ్ళు అయినాయి, అంటే 2 భార్యలు. ఆయన మొదటి భార్య కొడుకు దేవవర్మ అనేటటువంటి వాడు ఉన్నాడు. అయితే ఈయన అప్పుడు శాలంకాయన్లు, ఆనంద గోత్రజులు అనే వాళ్ళతో యుద్ధం చేసేందుకు, వాళ్ళని కట్టడి చేయటానికి, అంటే వాళ్ళని తన వైపు రానివ్వకుండా చేసుకోవటం కోసం అప్పుడు వాకాటకులు అనేటటువంటి రాజులతో వైవాహిక సంబంధాలు పెట్టుకున్నాడు. అంటే వాళ్ళ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ అమ్మాయి మహాదేవి, ఆమెని దేవి అనే పేరుతో పిలుస్తారు. ఆ దేవిని వివాహం చేసుకునేటప్పుడు ఆ వాకాటక రాజులు ఏం ఒప్పందం చేశారంటే, మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు మా అమ్మాయికి పుట్టే పిల్లవాడే చక్రవర్తి కావాలని పేరు పెట్టారు. అదొకటి. ఈయన తర్వాత వాకాటక రాజ్యాన్ని కూడా విష్ణుకుండిన రాజ్యంలో కలిపేటట్టుగా ఒప్పందం జరిగింది. మరి ఆ ప్రకారంగా రెండవ మాధవవర్మ చక్రవర్తిగా అప్పుడు కొనసాగాడు. వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, వాకాటకుల అమ్మాయిని. అంత బాగానే ఉంది. ఈమెకి పుట్టినవాడే విక్రమేంద్ర వర్మ అనేటటువంటి వాడు. విక్రమేంద్ర వర్మ, వీడిని రెండో విక్రమేంద్ర వర్మ అంటారు. ఈయన అసలు పేరు ఇంద్ర భట్టారక వర్మ. ఈయన అసలు పేరు. ఈయన పుట్టాడు. అయితే ఇప్పుడు వారసత్వం కోసం ఈయన తర్వాత 2 కొడుకులు, 1, 2, వీళ్ళిద్దరు వారసత్వం కోసం ఇప్పుడు యుద్ధం జరుగుద్ది అనుకోరు. కానీ విషయం ఏంటంటే, తండ్రి ఇచ్చిన మాటకి ఈ దేవవర్మ కట్టుబడి ఉన్నాడు. కట్టుబడి ఉండి విక్రమేంద్ర వర్మని సింహాసనంలో కూర్చోబెట్టడానికి అవకాశం ఇచ్చాడు. అయితే విక్రమేంద్ర వర్మ సింహాసనంకి ఎక్కాడు. అతడు పరిపాలన చేశాడు. చేసిన తర్వాత విషయం ఏంటంటే, ఇతడు విక్రమేంద్ర వర్మ 1 అవుతాడు. ఇంద్ర భట్టారక వర్మ 1 అవుతాడు. విక్రమేంద్ర వర్మ 2 అవుతాడు. ఎందుకంటే ఈ రాజ్య స్థాపకుడు ఫస్ట్ ఇంద్రవర్మకి విక్రమేంద్ర వర్మ అనేటటువంటి పేరు కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈయన తర్వాత ఈయన చక్రవర్తి అయ్యాడు. ఈయన చక్రవర్తి అయి పరిపాలన చేస్తున్నప్పుడు ఈ ఇంద్ర భట్టారక వర్మ 1 అనేవాడు పరిపాలన చేస్తున్నప్పుడు మళ్ళీ విష్ణుకుండిన రాజ్యాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకొచ్చిపోయాడు. అదేవిధంగా ఇతనికి మహాకవి అనేటటువంటి బిరుదున్నది. కవులని, సాహిత్యాన్ని పెంచి పోషిస్తుంటూ అంత బాగానే ఉంది. విచిత్రం ఏంటంటే, దేవవర్మకి ఒక కొడుకున్నాడు. ఆ దేవవర్మ కొడుకు పేరు ఏంటంటే మూడవ మాధవవర్మ అనేవాడు దేవవర్మ కొడుకు. ఏం చేశాడు? దేవవర్మ వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్న తన కొడుక్కి మూడవ మాధవవర్మ. అర్థమైందండి? దేవవర్మ రెండవ మాధవవర్మ కొడుకు. దేవవర్మ తన కొడుక్కి మూడవ మాధవవర్మ అని వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకుండు. ఆ అబ్బాయి యుక్త వయసు వచ్చింది. ఆ అబ్బాయి ఏమంటాడంటే, నా తాతయ్య తర్వాత నువ్వు చక్రవర్తి కావాలి, బాబాయ్ ఎలా చక్రవర్తి అయ్యాడు నేను ఒప్పుకోను అంటాడు.
అట్ట కాదురా బాబు, అప్పుడున్న పరిస్థితుల్లో నేను అలా అవకాశం ఇవ్వాల్సి వచ్చింది, త్యాగం చేయాల్సి వచ్చిందంటే, నువ్వు త్యాగం చేయటం వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను. ఎందుకో తెలుసా, అదే తాతయ్య తర్వాత నువ్వు చక్రవర్తి అయి ఉంటే తర్వాత నేను చక్రవర్తి అయ్యేవాడిని. ఇప్పుడు ఏమైంది, బాబాయ్ చక్రవర్తి అయిండు, బాబాయ్ కొడుకులు చక్రవర్తులు అవుతారు, మరి నేను అనామకుడిగా ఉండిపోవాల్సిందేనా అని చెప్పి మూడవ మాధవ వర్మ గొడవ చేశాడు. గొడవ చేసి ఏం చేసిందంటే, వాళ్ళ నాన్న సహకారంతో ఇంద్ర భట్టారక వర్మ వన్ను అంటే విక్రమేంద్ర వర్మని ఓడించాడు. ఓడించి వాడు మూడవ మాధవ వర్మ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంటే విక్రమేంద్ర వర్మ 1, 2 తర్వాత మూడవ మాధవ వర్మ అనేటువంటి వాడు చక్రవర్తి వచ్చాడు. ఇంతకీ మూడవ మాధవ వర్మ ఎవరి కొడుకు అంటే దేవవర్మ కొడుకు. ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, అర్థమైందండి. దేవవర్మ కొడుకు మూడవ మాధవర్మ పరిపాలన చేస్తుండ్రు. అప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, గమ్మత్ ఏంటంటే ఇంద్ర భట్టారక వర్మకి కొడుకు వాడే రెండవ ఇంద్ర భట్టారక వర్మ వాడేం చేసిందంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని చెప్పి వాడేం చేసిందంటే మూడవ మాధవ వర్మను ఓడించటం కోసం ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నం ఈయన ఏమంటారు, రెండవ ఇంద్ర భట్టారక వర్మ అనే పేరుతో పిలుస్తారు. ఇది ఒకటి కాబట్టి రెండు ఇంద్ర భట్టారక వర్మ అనే పేరుతో పిలుస్తారు. వాడేం చేసిండు, ఈ మూడవ మాధవ వర్మను ఓడించటం కోసం, మూడవ మాధవ వర్మ గురించి ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలి. ఏంటంటే, విష్ణుకుండెల రాజ్యాన్ని పరిపాలన చేసిన చక్రవర్తులలో ఎక్కువ కాలం పరిపాలన చేసిన చక్రవర్తి మూడవ మాధవ వర్మని. అది ఆయనకున్నటువంటి ప్రత్యేకత. అయితే అప్పటికల్లి ఈ అబ్బాయి పెద్దోడైండు, వాళ్ళ బాబాయ్ కొడుకు పెద్దోడైండు, వీడు పోరాటం చేసేటప్పుడు ఏమైందంటే, ఈ మూడవ మాధవ వర్మని ఓడించటం కోసం ఇంద్ర భట్టారక వర్మ ఆ టైంలో 575 ఆ టైంలో ఎవరి సహకారం కోరిండయ్యా అంటే 609 ఆ టైంలో ఎవరి సహకారం కోరిండయ్యా అంటే పశ్చిమ చాళుక్య చక్రవర్తి అయినటువంటి రెండవ పులకేసి సహకారం కోరతాడు. రెండవ పులకేసి సహకారం కోరి, మా బాబాయిని నేను ఓడించాలి, నాకు సహకారం చేయాలి అంటే మా అన్నయ్య అవుతాడుగా, అంటే మూడో దేవవర్మ ఇతనికి బాబాయ్ పెదనాన్న అవుతాడు, అంటే ఈయన అన్నయ్య అవుతాడు. మా అన్నయ్యని ఓడించాలని చెప్పి ఇంద్ర భట్టారక వర్మ మూడవ మాధవుని ఓడించాలని చెప్పి రెండవ పులకేసి సహకారాన్ని కోరాడు. రెండవ పులకేసి యుద్ధానికి సహకారం చేస్తానన్నాడు, కానీ ఆయన పూర్తిగా ఆయన యొక్క దండయాత్రల్లో నిమగ్నమయ్యి ఈయనకి సహకారం చేయలేదని చెప్పి చరిత్ర ద్వారా తెలుస్తుంది. అంటే అర్థమైందండి, రెండవ పులకేసి సహకారాన్ని కోరి ఇంద్ర భట్టారక వర్మ మూడవ మాధవ వర్మను ఓడించాలని చెప్పి ప్రయత్నం చేశాడు, కానీ ఆయన సహకారం చేయకపోయినా కూడా ఈయన పోరాటం చేసుకొని ఇతని మూడవ మాధవ వర్మ దగ్గర నుంచి సింహాసనాన్ని కైవసం చేసుకున్నాడు ఇంద్ర భట్టారక వర్మ. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంద్ర భట్టారక వర్మ విషయం చూసుకున్నట్టయితే విష్ణుకుండెన రాజులలో ఇంద్ర భట్టార వర్మకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈయన మళ్ళీ తిరిగి ఉత్తర భారతదేశంలో వైవాహిక సంబంధాలు పెట్టుకున్నాడు ఉత్తర భారతదేశ చక్రవర్తులతో. ఉత్తర భారతదేశ ఇంద్ర భట్టారక వర్మ అనేవాడు 2. ఈయన చేసిన పని ఏంటంటే, మూడవ మాధవ వర్మని సింహాసనం మీద నుంచి తొలగించి చక్రవర్తి అయ్యాడు. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ఆనాడు ఒక వంశం ఉంది, మౌకరీ వంశం అని. మౌకరీ వంశంకి చెందినటువంటి పృథ్వీరాజు అనేటటువంటి రాజుతో ఆ వైవాహిక సంబంధాలు ఏర్పాటు చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏందయ్యా అంటే, ఇతడు ఇంద్ర భట్టారక వర్మ ప్రత్యేకంగా ఈయన అనగానే మనకి హిస్టరీలో గుర్తుకొచ్చే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రత్యేకంగా ఘటికలు అనేటటువంటి విద్యాలయాలను ఏర్పాటు చేసినటువంటి చక్రవర్తి ఎవరయ్యా అంటే ఇంద్ర భట్టారక వర్మ. ఘటికలు అంటే అర్థం ఏంటంటే విద్యా కేంద్రాలని ఘటికలు అనే పేరుతో పిలుస్తారు. అంటే స్కూళ్ళు, విద్యా కేంద్రాలు. మరి ఏ స్కూల్ అని అంటే, ఆ రోజుల్లో వేదాలని బోధించేటటువంటి వేద విద్యాలయాలని ఘటికలు అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. ఈ ఘటికలని ఈయన ఏర్పాటు చేశాడు. అదేవిధంగా ఈయన ఏర్పాటు చేసినటువంటి ఈ ఘటికలు అనేది బాగా గుర్తుంచుకోండి విద్యార్థులు, బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు ఘటికలు అనేటటువంటి వాడిని స్టార్ట్ చేశారు.
ఇక ఎక్కలేని విధంగా ఈ విద్యా కేంద్రాలను అంటే గట్టికలను ఏర్పాటు చేసిన ఘనత ఎవరికి దక్కిందంటే పల్లవులకు దక్కింది. పల్లవుల కాలంలో కాంచీపురంలో గట్టికలను ఉంటాయి. కాంచీపురం గట్టిక ఆ దక్షిణ భారతదేశంలో పల్లవుల కాలంలో ప్రసిద్ధి చెందిన గట్టికని ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు. అంటే గట్టికలను ఏర్పాటు చేసిందేమో ఈయన, వంశం అంటేనేమో విష్ణుకుండెన్లు, దాన్ని అభివృద్ధి చేసిందంటేనేమో పల్లవులు. గుర్తుపెట్టుకోండి, గట్టికలు మీన్స్ వేద విద్యాలయాలు. ఈ వేద విద్యాలయాలలో చదివినటువంటి విద్యార్థులని ఆ రోజుల్లో ప్రత్యేకంగా ఒక పేరుతో పిలిచేవాళ్ళు. అర్థమవుతుందండి? వేద విద్యాలయాలు అంటే గట్టికలలో చదివినటువంటి విద్య అంటే వేదం, ఋగ్వేదము, సామవేదం, అథర్వణ వేదం, తర్వాత ఇంకోటి యజ్ఞం, ఇది ప్రత్యేకంగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం, ఈ 4 వేదాలతో పాటు ఉపనిషత్తులు 108 వేదాంతాలు, వీటన్నిటి గురించి పిల్లవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని గొప్ప తత్వవేత్తలుగా తయారు చేయటం, వాళ్ళని గొప్ప ఆచార వ్యవహారాలు, వాళ్ళని వేద పండితులుగా తయారు చేసేందుకు కోసం ఈ విష్ణుకుండెన్లు, ఎందుకంటే ఆర్యమతం రావాలి, హిందూ మతం ప్రాముఖ్యత పెరగాలని చెప్పి ప్రత్యేకంగా మనం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కనుక వేద విద్యాలయాలు పెట్టినట్టు వీళ్ళు ఆ రోజుల్లోనే గట్టికలైనటువంటి గట్టికాలయాలను ఏర్పాటు చేశారు. మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్